హాయ్ హలో హౌ ఆర్ యూ. ఈరోజు నేను ముసలి పెంటి గురించి మాట్లాడను. ఇంకొక దొందలే, ఎవరు, లల్లి లల్లి వ్లాగ్స్ అని. ఆమె నీతులు చెప్పుద్ది. ఆమె నీతులు చెప్పుద్ది కానీ అమ్మగారు నీతులు పాటించరు. ఒకళ్ళకి నీతులు చెప్పుద్ది కానీ అమ్మగారు అస్సలు నీతులు పాటించదు. ఆ లచ్చక్క ఛానల్ని ఎంత ఉతికారేసి ఎన్ని మాటలు ఎంత ఘోరంగా అందో. బొగ్గు అని కర్రీ అని ఆ పిల్లల్ని కూడా అంది. పిల్లల్ని కూడా ఏదో టైప్ ఏదో అంది, ఏదో పేర్లు పెట్టింది. అదని ఇదని ఎన్నేసి మాటలంది. ఏమ్మా, నువ్వు వాళ్ళు ఎన్ని మాటలన్నో ఆ ఛానల్ పేరు చెప్పుకొని ఎన్ని వీడియోలు చేసావు, ఎన్ని చేసావు. మరి నువ్వెందుకు నిన్నంటే నువ్వు తీసుకో. ఆ? వాళ్ళు కేవలం మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి వీడియోస్ చేసుకుంటున్నారు. ఎవరు బయట పరాయ వాడితో వీడియోస్ చేయట్లేదు. ఒకవేళ అది అబద్ధపు అయినా, అబద్ధపు మాటలు అయినా సరే వాళ్ళు మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి వీడియోస్ చేశారు. వెళ్ళి ఆ ఊర్లో వెళ్ళి ఈ ఊర్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏవో చేయలేదు. ఈ నాటకాల్లో ఏం చేసినా ఆ ఇంట్లోనే ఆ మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి చేశారు లచ్చక్క ఛానల్ వాళ్ళు. అవునా? చేశారా? మరి ఎందుకు నువ్వు వాళ్ళని పట్టుకుని అన్నేసి మాటలు అన్నావు? వాళ్ళ ఆయని నాన్న మాట అన్నావు, ఆవుని కది బొగ్గు అన్నావు, అదన్నావు, ఇదన్నావు, ఎన్ని మాటలు అన్నావు. ఆ మాట్లాడే విధాన్ని ఎక్కిరించావు, ఆ ఉండే విధాన్ని ఎక్కిరించావు. అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఆమె చూడలేము, ఎబెబెబే మాట్లాడుతుంది, ఆ పిల్లలు ఎలా ఉంటారు, ఆమె ఇలా అంటది, అతను ఎలా అంటాడు, మొగుడు ఎలా అంటాడు, వాళ్ళన్నీ ఎలా అంటాడు. వాళ్ళు నానా మాటలను నానా కోతలు కూసావు వాళ్ళ మీద. మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? మరి నిన్నంటే నువ్వు తీసుకుంటున్నావా? ఉం? నువ్వు చే నువ్వు నీతులు చెప్తావా? నీతులు పాటించవా? ఆ? మరి నిన్నన్నప్పుడు నువ్వు తీసుకోవాలి కదా. నువ్వు వేరే వాళ్ళైతే ఎన్నైనా అనొచ్చు, ఎన్ని మాటలైనా అనొచ్చు, ఎంత ఘోరంగా మాట్లాడచ్చు. నువ్వు మాత్రం తీసుకో. నిన్ను మాత్రం ఎవ్వరు ఏమనకూడదు. ఇంట్లో పిల్లలున్నారు, పిల్లల ముందు ఎలా ఉండాలో కూడా నీకు తెలియదు, పిల్లల ముందు ఎలా డ్రెస్ అవ్వాలో కూడా నీకు తెలియదు. అలాంటిది నువ్వు వేరే వాళ్ళు అంటానికి నువ్వు సరిపోతావా? ఆ? సరిపోతావా? ఎవరైనా నీకు కామెంట్ పెడితే వాళ్ళకి ఎంత భయంకరంగా రివర్స్ కామెంట్ పెడతావు. అసలు అది నోరా, చెత్త కుప్ప. అసలు వరస్ట్కు నీ నోరు, వామ్మో, నీ నోట్లో నోరు పెట్టాలంటే చెత్త కంపు. అంత భయంకరంగా అంత వల్గర్గా మాట్లాడుతావు. మరి నువ్వు చేస్తే ఒకటి, మరి ఆ బడేలు చేస్తే ఆ బడేళ్ళు ఏంటి? ఆ బడేలు అన్ని మాట్లాడినావు, అంత ఘోరంగా అన్నావు. వల్ల చేస్తుంది, అక్కడికి వెళ్తుంది, వాళ్ళతో తిరుగుద్ది, వీళ్ళతో తిరుగుద్ది, అక్కడ అలా డ్రెస్సింగ్ అవుతుంది, ఇలా డ్రెస్సింగ్ అవుతుంది, ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అన్నావు. మరి నువ్వు చేస్తుంది ఏంటి? నువ్వు కూడా ఆ సేమ్ అవి ఎలా చేస్తుందో నువ్వు అలాగే చేస్తున్నావు. నువ్వు అలాగే చేస్తున్నావు. ఆంకూరులు నీ కూరులా అంటే నువ్వు ఏమైనా చేయొచ్చు, ఎవరిని ఏమైనా అనొచ్చా? నీకు ఎవరిని ఏమైనా అనే హక్కు నీకు దేవుడిచ్చాడా? నిన్ను మాత్రం ఎవ్వరు ఏమనకూడదా? నిన్ను మాత్రం ఎవ్వరు ఏమనకూడదా? నువ్వు మాత్రం అందరినీ అనొచ్చు. నీకు నోటుకొచ్చిన మాటలు పూయచ్చు, అందరి మీద చెత్తగా మాట్లాడచ్చు. నిన్ను మాత్రం ఎవ్వరు ఏమనకూడదు. ఎంత అడ్డమైన పనులు చేసినా నిన్నేమనకూడదు, అడ్డమైన తిరిగినా నిన్నేమనకూడదు. మొన్నటి వరకు మా అక్క పిల్లోడికి బాగాలేదు, డబ్బులు ఇయ్యండు అనేసి అందరిని అడుక్కున్నావు, నెంబర్ పెట్టావు, అందరిని అడుక్కున్నావు. మరి ఈ చెత్త తిరిగే బదులు ఈ డబ్బులు మీ అక్క కూతురికి ఇవ్వచ్చు కదా, కొడుకు ఇవ్వచ్చు కదా. ఎక్క కొడుకు ఇవ్వచ్చు కదా. వాటి కోసమేమో అందరిని అడుక్కుంటావు. ఈ తిరుగులకేమో ఉంటాయి, అన్నిటి ఉంటాయి. ఏమనంటే నా ఇష్టం, ఎప్పుడు సిచ్యువేషన్ ఒకేలాగా ఉంటుందా, అప్పుడు డబ్బుల్లో ఇప్పుడు ఉన్నాయి. నాకు పనులు ఉంటాయి, పనుల మీద తిరగాల్సి వస్తుంది, పనుల మీద గోవాకి వెళ్ళాల్సి వస్తుంది, పనుల మీద ఢిల్లీకి వెళ్ళాల్సి వస్తుంది, పని మీద ముంబైకి వెళ్ళాల్సి వస్తుంది, పని మీద పూణేకి వెళ్ళాల్సి వస్తుంది అన్నాం. పనుల మీద ఢిల్లీ, ముంబై, పూణేకే వెళ్ళాలా, గోవాకే వెళ్ళాలా? అమ్మా తల్లి లల్లి, అమ్మా లల్లి,
నిన్ను అమ్మ అనాలంటే చిరాగ్గా అనిపిస్తుంది. లల్లి చూడు, వేరే వాళ్ళకి నీతులు చెప్పబాకు, నువ్వు నీతులు ఆచరించు. ముందు నువ్వు నీతులు ఆచరించి అప్పుడు వేరే వాళ్ళకి నీతులు చెప్పు. ముందు నువ్వు సవ్యంగా ఉండి అప్పుడు వేరే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడు. నీకు సవ్యంగా ఉంటే చేత కాదు కానీ వేరే వాళ్ళు మాత్రం తిట్టిపోతావా? ఇంకొకసారి ఆ లచ్చక్క ఛానల్ మీద తిట్టిపోతావు. అసలు వాళ్ళకి నీకు సంబంధం ఉందా? నాకు తెలిసి ఆ లచ్చక్క వాళ్ళ కాలు గోటి కోటి నువ్వు సరిపోవు. వాళ్ళ కాళ్ళ గోటి కోటి నువ్వు సరిపోవు. నీకు వాళ్ళకి పోలిక ఎక్కడిది? వాళ్ళు మొగుడు పిల్లలతో ఏదో వీడియో చేసుకుంటా ఏదో డబ్బు కోసం ఏవో చేసుకుంటున్నారు. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏ టైప్ వీడియో చేస్తున్నావు? ఆ వీడియోస్ ఏంటి, ఆ డాన్సులు ఏంటి, ఆ బట్టలు ఏంటి, చిరాగ్గా ఉంది. నీకు ఒక కూతురు ఉన్న విషయం గుర్తుందా? నువ్వు అలా ఉంటే నీ కూతురు ఏం నేర్చుకుంటుంది? నేను చూసి నీ కూతురు ఏం నేర్చుకోమంటారు? ఏం నేర్చుకుంటుంది? అవును, మా అమ్మ ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటే ఇంకే అని నువ్వు నీ కూతురికి ఛాన్స్ ఇచ్చావు. ఆమెకి పట్టించుకోదు. నువ్వు చెప్పలేవు. నీ కూతురు ఏం చేస్తే నువ్వు ఏం క్వశ్చన్ చేయలేవు. ఆ అర్హత నీకు పోగొట్టుకుంటున్నావు నువ్వు. అంటే నువ్వు చేయట్లేదా, నేను చేస్తాను అంటది నీ కూతురు. ఇంటి ఇంటి ఎంత పెద్ద కొడుకున్నాడు నీకు. ఆ కొడుకున్నాడు నిన్ను ఇలా ఉంటే నిన్ను వీళ్ళకి చూపించడా? చూడు చూడు, నీ కొడుకు అసలు చదివే రాదు నీ కొడుక్కి. సవ్యంగా చదవడు. ఎటు వెళ్తాడో ఎటు వస్తాడో ఎటు పోతాడో తెలియదు. ముందు పిల్లలు చూసుకో. నీకు సింగిల్ పేరెంట్ని అంటావు. సింగిల్ పేరెంట్ని అయితే సంపాదించుకో, పిల్లల్ని కూడా దారిలో పెట్టుకో, సవ్యంగా చూసుకో. అంతేగాని నువ్వు ఇలాంటి వేషాలు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే నీ పిల్లలు నీ చేయి జారిపోరా? రేపు నీ పిల్లల్ని తప్పు చేస్తే నువ్వు క్వశ్చన్ చేయగలవా? వాళ్ళు నీ మీద రివర్స్ అవుతారు. నువ్వు నాకు చెప్పేది? ముందు నువ్వు సవ్యంగా ఉండు, అతడు మాకు చెప్దు కానీ అంటారు నీ పిల్లలు నిన్ను. ఆ తిరుగుళ్ళు ఏంటి, ఆ డ్రెస్సులు ఏంటి, ఆ వ్యవహారాలు ఏంటి, ఆ డాన్సులు ఏంటి, అసలు ఆ బట్టలు ఏంటి? చాలామంది చీరలు కట్టుకుంటారు. చూడడానికి చీర నిండుగా ఉండాలి. అంతేగాని ఆ అరకొర చీరలు ఏంటి నాకు అర్థం కాదు. అరకొర చీర కట్టుకోవడానికి నిండుగా ఉండటం కోసం, ఏవో చూపించడం కోసం కాదు చీర కట్టుకునేది. ఏంటది? నీకుంటే ఉంచుకో, అంతేగాని వేరే వాళ్ళు చూపించడం కాదు కదా. ఇంకెప్పుడు ఆ లచ్చక్క ఛానల్ గురించి మాట్లాడబాకు. నీకు అర్హత లేదు. ఆ లచ్చక్క ఆమెకి నీకు సంబంధం ఉందా? ఆమెని కర్రీ బొగ్గు అంటావా? అసలు ఆమె కాలు గోటి కూడా సరిపోతావు నువ్వు. ఆమె నిండుగా ఉంటుంది. ఆమె పక్కన నువ్వు ఎలా ఉంటావు? ఆలోచించుకో. అలా ఉంటావు. ఇంకా ఎలా ఉంటావు? అలా ఉంటావు అంతే. అంతకుమించి నీ పేరు చెప్పను. అలా ఉంటావు. ఆమె పక్కన నువ్వు ఇద్దరు పక్కన ఉంటే ఆమె నిండుగా ఉంటుంది. నిన్నేమో అలా చూస్తారు, ఆమెనేమో ఇలా ఒంగి చూస్తారు, నిన్ను అలా చూస్తారు. అర్థం కావట్లేదా? అది మీ ఇద్దరు పక్కన ఉంటే. ఆమె కర్రీ బొగ్గు కాదు, నువ్వు బొగ్గు. లల్లి నువ్వు బొగ్గు, ఆమె బొగ్గు కాదు, నువ్వు బొగ్గు. నేను అట్లా నేను చూస్తుంటే బా చిచి అనిపిస్తుంది. బా ఇది ఏంటి ఒకలాంటి కంపరంగా ఉంటుంది. నేను చూస్తుంటే చాలా కంపరంగా ఉంటుంది. ఒక ఎలర్జీ అనిపిస్తుంది. ఏంటి అట్లా ఎంత వల్గారిటీ ఏంటి బా, ఎంత చిరాగ్గా ఉంటుంది. ఇంత చిరాగ్గా చేస్తుంది ఏంటి, ఇంత చిరాకు పనులు చేస్తుంది ఏంటి? పిల్లలు ఉన్నారు, అవన్నీ పిల్లల్ని వదిలేసావు, గాలికి వదిలేసావు, తిరుగుతూ ఉంటావు. గోవా వెళ్తావు, అటు వెళ్తావు, ఇటు వెళ్తావు, పార్టీలు అంటావు, ఫామ్ హౌస్కి వెళ్తావు, గెస్ట్ హౌస్కి వెళ్తావు, అక్కడికి వెళ్తావు, నైట్ పార్టీస్ చేసుకుంటారు. ఏంటివి? నువ్వు చేసుకో. నేను ఎవరు వద్దని నువ్వు చేసుకో. నువ్వు ఎలా ఉన్నాను అలాగే ఉండు. కానీ నువ్వెందుకు మరి ఆలక్ష్యక ఛానల్ ఎందుకు విపరీతంగా అంటావు? ఇటు వచ్చిన మాటలు మాట్లాడతావు. మరి ఆ బడేళ్ళు ఆమెను ఎందుకంటావు? ఆమెనంటే నువ్వు సరిపోతావా? నువ్వు ఎలా ఉంటుందో ఆమె అలాగే ఉంటుంది. అలాంటిది ఆమెను ఎలా అంటావు? మరి నువ్వే అలా ఉండాలా? ఇంకెవరు అలా ఉండకూడదా? ఇంకెవరు ఉంటే తిట్టిపోతావా? వాళ్ళ పేరు చెప్పుకుని వీడియో చేసుకుని బతుకుతావా? ఒక పేరు చెప్పుకుని వీడియో చేసుకుని బతుకుతున్నావు నువ్వు. లచ్చక ఛానల్ పేరు చెప్పుకుని ఇన్నాళ్ళు వీడియో చేసి బతికావు.
అలాంటిది నువ్వు నీతి కబుర్లు చెప్తావా? ముందు నీకే ఒక నీతి ఉండదు, పాడు ఉండదు. అలాంటి నువ్వెలా నీతి కబుర్లు చెప్తావు? ఉం? నీతి కబుర్లు చెప్తావు? అట్లా ఆ నోట్లోంచి మాటలు వస్తే ఆ మాటలేంటి? ఒక లీడ్ అంటే ఎంత ఎంత పద్ధతిగా మాట్లాడాలి? ఒక పద్ధతి పాడు ఉండదు, నోట్లోంచి మొత్తం వల్గర్ మాటలు వస్తాయి. ఉం? ఆ వల్గర్ మాటలు ఏంటి? రేపు నీ కూతురు నేను చూసి నేర్చుకోదా? అవే నేర్చుకుంటుంది, అవే మాట్లాడుతుంది. అంటే నీకు నచ్చుతాయి ఆ మాటలు, కానీ కంపరంగా ఉంటాయి. ఆ మాటలు వినటానికి కంపరంగా అనిపిస్తాయి. ఏంటి ఆ లాంగ్వేజ్ ఏంటి? నువ్వేంటి? నీ వేషాలు ఏంటి? నీ తీరేంటి? ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు, ఇష్టం వచ్చిన తిరుగుతూ ఉంటావు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటావు, మళ్ళీ వేరే వాళ్ళని పట్టుకుని అంటావు. నాకు తెలిసి ఆ బడేలు కాలు కొట్టుకుని నువ్వు సరిపో. ఆ బడేలు కాలు కొట్టుకుని నువ్వు సరిపో. కూతుర్ని, ఆ బడేలు కూతురు ఉంది, ఎప్పుడైనా కూతురు గురించి ఎత్తిందా? కూతురుని చూపించిందా? కూతుర్ని తను అలా ఉంటుంది కాబట్టి కూతురు కనిపించకూడదని కూతురు పక్క పెట్టేసింది. ఎప్పుడు కూతురు చూపించదు, ఎందుకంటే ఆ కూతురు అందరూ చూడకూడదు, నేను ఎలాగో ఇలా ఉంటున్నాను, నా కూతురు ఎవరు చూడకూడదు అనుకుని పక్కన పెట్టేసింది. కానీ నువ్వేం చేస్తున్నావు? కూతురుని చూపిస్తావు, కొడుకుని చూపిస్తావు, నువ్వు ఉంటావు, నీ వేషాలన్నీ చూపిస్తూ ఉంటావు, నీ తీరు చూపిస్తావు, నువ్వు డ్యాన్స్ విధానం చూపిస్తావు, నీ వెకిలి చేష్టలు చూపిస్తావు. ఏంటి? ఏం చూపిస్తున్నావు జనాలకి నువ్వేం చూపిస్తున్నావు? నీ కూతురు నువ్వేం నేర్పిస్తున్నావు? ఏం నేర్పిస్తున్నావు? మళ్ళీ ఎవరైనా వీళ్ళు ఎందుకుంటావు, ఇలా ఉండకమ్మా, ఇలా ఉండకూడదు, పిల్లలు అవి పాడైపోతాయంటే నా ఇష్టం, నేను ఉంటా, నీకేంటి? నీ వాళ్ళు తీసుకెళ్ళిపోయినా, నీ వాళ్ళు తీసుకుని వెళ్ళానా, నీ వాళ్ళని ఇచ్చేసానా, నీ వాళ్ళు అజ్జేసానా అని చెత్త కామెంట్ పెడతా ఉంటావు. చెత్త కామెంట్ పెడతా ఉంటావు. ముందు నువ్వు సవ్యంగా నువ్వు మంచిగా వీడియో చేసుకుని నేను ఎవరు ఏమన్నారు? నువ్వు చెప్పేవన్నీ నీతి కబుర్లు, మళ్ళీ ఆచరించేవన్నీ వరస్ట్. నీ బిహేవియర్ అంతా వరస్ట్. నువ్వు చెప్పే నీతి కబుర్లు చెప్పడానికి ఆ నీతి కబుర్లు చెప్పడానికి పనిచేయమమ్మా. నీతి కబుర్లు ఆపుతా. నువ్వు చేసే పనులే చెప్పు, అంతేగా వేరే గురించి మాట్లాడ నువ్వు పని చేయవు. అసలు వేరే గురించి మాట్లాడి నువ్వు పని చేయవు. అసలు పని చేయి, నువ్వు పనికిరావు. నువ్వు ఆ లచ్చక ఛానల్ గురించి ఎన్ని వీడియోలు చేసావు. కర్రీ బొగ్గు, ఆ బొగ్గు, ఈ బొగ్గు అని ఎన్ని మాట్లాడినావని మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ అలా అంట, మళ్ళీ ఇలా అంట అని ఆమె ఎన్నేది మాట్లాడినావు. మరి నువ్వు చేస్తుందేంటి? ఆమె కేవలం ఆమె మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి చేసే ఉన్నారమ్మా. ఆమె ఎక్కడ మొగుడిని వేసుకుని వెంటేసుకుని ఎక్కడికో వెళ్ళట్లేదు. ఆ ఇంట్లో ఉండి వీడియో చేసుకుంటుంది. అలాంటి ఆమెను బట్టి నువ్వు ఎలా అంటావు? నువ్వు సరిపోతావు ఆమెను అంటానికి. ముందు నువ్వు తిన్నంగా ఉండి ఆ తర్వాత నీతి కబుర్లు చెప్పు. నేను చూస్తుంటే బాబోయ్, ఏంటి ఈ లేడీ ఏంటి వరస్ట్ ఏంటి అనిపిస్తుంది. నువ్వు పెడుతున్న వీడియోస్ వచ్చి అబ్బా సూపర్ అని అనిపించట్లేదు. అబ్బో భలే ఉంది, సూపర్ అనిపించట్లేదు. చిరాకేస్తుంది, కంపనేస్తుంది. నేను చూడాలంటే ఓపెన్ చేస్తే ఏదో ఒకటి నువ్వు కనిపిస్తున్నావు. అబ్బాయి చిచ్చి ఇవేంటి అనిపిస్తుంది. ఇంత వరస్ట్గా ఉంది. ఎవరో అర్థం కావట్లేదు. నువ్వు అటా ఇటా అర్థం కావట్లేదు. నువ్వు ఎవరో అర్థం కావట్లేదు. లేడీగా ఇంకా ఎవరో అర్థం కావట్లేదు. నువ్వు అలా ఉన్నా. నువ్వు ఆ మేకప్ వేసుకుని, ఆ లిప్టిక్ వేసుకుని, ఆ ఓవర్ అతి చేస్తున్నావు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు. అమ్మ లల్లి వద్దమ్మా, ఇంకా ఆపమ్మా. నీ ఓవర్ యాక్షన్ ఆపి నువ్వు నార్మల్ వీడియో చేసుకోమ్మా. చేసుకోపోయి ఇంకా అది చేసుకుంటావో ఏమని చేసుకో. అంతేగాని ఇంకొకరి గురించి అర్థమైన మాటలు మాట్లాడకు. నేను బొరేలు కొట్టాను చూసారా, భలే కొట్టాను, నేను కాబట్టి కొట్టాను, నన్ను చూసారు, నాకు నేనేంటో నేనేంటో అది ఓ గొప్పలు చెప్పుకున్నావు. నువ్వు అంటే భయమే ఓకేనా? నా జోలికి వస్తే నేను తాడు తీస్తా అంటావు. అంటే నువ్వేం అందరి జోలికి వెళ్ళొచ్చు, అందరిని నానా మాట అనొచ్చు, నానా కూతురు పోయొచ్చు. నిన్ను మాత్రం ఎవ్వరూ ఏమనకూడదు. నువ్వు ఎంత చెత్త పని చేసినా నిన్ను ఎవ్వరూ ఏమనకూడదు. ఏమన్నా అంటే వాళ్ళకి ఆట తీస్తా, వాళ్ళు కామెంట్ పెడతా, వాళ్ళు ఇచ్చేస్తా, వాళ్ళు వచ్చేస్తా, వాళ్ళ మీద ఏంటి వాళ్ళు ఎవరు తెలుసుకుంటాను, వాళ్ళని మళ్ళీ అడ్డుగాస్తాను, కొడతాను. ఇలాంటి మాటలు మాట్లాడతావా?
ముందు సవ్యంగా ఉండు, ఆ తర్వాత అవన్నీ మాట్లాడదు కానీ